కి స్వాగతం. ఇరుకుల కులాన్ని కొందరు కించపరుస్తున్నారని, వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని ఆంధ్రప్రదేశ్ ఇరుకుల కుల సేవా సంఘం జిల్లా అధ్యక్షులు నల్గొండ శివ తెలిపారు. గురువారం స్థానిక ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ప్రభుత్వం ఇరుకుల కులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, ఇరుకుల కులాన్ని ప్రత్యేకంగా గుర్తించాలని, రాష్ట్ర ప్రభుత్వం ట్రైకర్లో ఇరుకుల కులానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఇరుకుల కులాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని, ఎప్పటికైనా ఇరుకుల కులాన్ని గుర్తించి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షులు కట్టా రమణయ్య, జిల్లా చైర్మన్ కట్టా రామారావు, బండి బుజ్జయ్య, నల్గొండ వెంకయ్య, కట్టా సుబ్బారాయుడు, కట్టా రమేష్, కంప శ్యామ్, కట్టా నాగేశ్వరరావు, కట్టా రజని తదితరులు పాల్గొన్నారు. నా పేరు నల్గొండ శివ. ఆంధ్రప్రదేశ్ ఇరుకుల సేవా సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను. మరి మా అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు పాలపర్తి శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లాలో మేము 38 మండలంలో ఉండేటువంటి ఇరుకుల కులస్తులు అందరినీ ఐక్యం చేసి వాళ్ళల్లో చైతన్యాన్ని రూపొందించడానికి మేము కమిటీలు వేస్తూ ఉంటే, అదే క్రమంలో మాకు ఇరుకుల కులస్తుల నుంచి వచ్చే ఒకే ఒక ప్రశ్న, అది ఏమిటంటే మా ఇరుకుల అనే పదాన్ని అర్థం తెలియకుండా అవమానించడం. అయ్యా, ముఖ్యంగా ఈ సమస్య నగరంలో కాకుండా పల్లెటూరులో ఎక్కువ ఉంది. అందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. ఇరుక అనే పదానికి ఒక చారిత్రాత్మక అర్థం ఉంది. ఇరుక అంటే ఒక చెయ్యి రాతని చూసి తల రాతని, చేత గీతను చూసి తల రాతనే చెప్పే ఒక జ్ఞాని. అంటే రేపటి భవిష్యత్తుని ఈరోజే ముందుగానే చెప్పే వారినే ఇరుక అని అంటారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి గారికి, పద్మావతి తల్లి గారికి వివాహం జరుగుతుందని ఆకాశ గంగాదేవి గారు ఒక ఇరుకుల నాచారమ్మ అవతారంలో వచ్చి పద్మావతి తల్లి గారికి అయినటువంటి వారికి, వెంకటేశ్వర స్వామికి, మీ కూతురికి పద్మావతి తల్లికి వివాహం జరుగుతుందని చెప్పింది మా ఇరుకుల నాచారమ్మ గారిని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా అప్పట్లో ఇప్పుడు మెడికల్ షాప్స్, హాస్పిటల్స్ అవి ఉన్నాయి. ఒక 70 నుంచి 80 సంవత్సరాల ముందు కాలం అప్పుడు ఎవరికన్నా ఒక పాము ఘాటు కావచ్చు, ఒక తేలు కొట్టడం కావచ్చు, లేకపోతే జలుబు, దగ్గు, జ్వరం ఏదైనా కావచ్చు వస్తే మా ఇరుకుల వాళ్ళు ప్రకృతి నాటు వైద్యం చేసి చాలా మందిని అనారోగ్యం నుంచి కాపాడటం జరిగింది. అదేవిధంగా అప్పట్లో మా ఇరుకుల సాని, మంత్రసాని అంటారు, మంత్రసాని గారు అప్పట్లో ఆడవాళ్లకు సిజేరియన్ ఆపరేషన్ లేకుండా నార్మల్ డెలివరీలు చేసేది మా ఇరుకుల మంత్రసాని అని చెప్పి ఈ మేరకు విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా మరి గిరిజనులు అంటే, గిరిజన అంటే ఒక కొండ ప్రాంతంలో నివసించే వాళ్ళు. మా తాతలు కావచ్చు, మా ముత్తాతలు కావచ్చు, వాళ్ళ ముత్తాతలు కావచ్చు, మేమంతా కొండ ప్రాంతంలో అడవుల్లో నివసించే వాళ్ళం. కొన్ని సంవత్సరాల తర్వాత నాగరికత పెరిగే కొద్దీ మేము కొండ ప్రాంతంలో నుంచి ఇట మైదాన ప్రాంతంలోకి వచ్చింది 40% మాత్రమే. ఇంకా 60% వాళ్ళు కొండ ప్రాంతంలో గిరిజనులు నివసిస్తూనే ఉన్నారు. కొండ ప్రాంతం అంటే ఏంది? ఎత్తు పల్లాలని అర్థం. అప్పుడు మా గిరిజనులు ఏ విధంగా ఉన్నారో అందరూ గమనించగలని నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా మా కట్టు ఒక సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలు, కట్టుబడులు అయంతా మా కుల వ్యవహారాలు మాకు ఉన్నాయని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మరి ఇరుకలు వారిని ఎవరైనా అఘోరంగా పరిచిన, లేక వాళ్ళని అవమానించిన, ఎవరు అవమానిస్తారో వాళ్ళపై ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు
చేయడానికి కూడా మేము వెనకాడపోవని ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా కమిటీ వారి తరఫున వారికి హెచ్చరికలు జారీ చేస్తున్నాను. మరి తెలంగాణ ప్రభుత్వం వారు ఇరుకుల కులస్తులను గుర్తించి ఇరుకుల కార్పొరేషన్ అనే ఒక సంస్థని రూపొందించారు. అదే తరహాలో ఆంధ్రప్రదేశ్లో ఇంచుమించు 9 నుంచి 11 లక్షల మంది ఇరుకుల కులస్తులు నివసిస్తున్నారు. మాకు కూడా మా స్థితిగతులు బాగుపడాలంటే, మేము మా బ్రతుకులు మారాలంటే, దొక్కాడితే కానీ రెక్కాడిన పరిస్థితి, మా విలువలు విశ్వసనీయత మాకు మారాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాకు కూడా ఇరుకుల కార్పొరేషన్ కేటాయించాలని చెప్పి ఈ సందర్భంగా మర్యాదపూర్వకంగా ఇరుకుల కులస్తులు అందరి తరఫున 2 చేతులు జోడించి గౌరవ ముఖ్యమంత్రి గారిని నారా చంద్రబాబు నాయుడు గారిని కోరడం జరుగుతుంది. మాకు ప్రత్యేక ఐటీడీఏ కూడా కావాలి. ఎందుకంటే అక్కడ కూడా మాకు అన్యాయం జరుగుతుంది. మా ఇరుకుల కులస్తుల్ని ఎవరు గుర్తించట్లేదు. ఏరే తగకి అక్కడ ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తున్నారు. దీనిలో కూడా దృష్టిలో పెట్టుకొని జిల్లా కలెక్టర్ వారు గారు మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మాకు కూడా ఐటీడీలో తగు స్థానాన్ని కల్పించాలని నెల్లూరు జిల్లా కలెక్టర్ గారిని, అదేవిధంగా గిరిజన సంక్షేమ శాఖ మినిస్టర్ గారిని మేము మా ఇరుకుల కులస్తుల తరఫున మర్యాదపూర్వకంగా కోరుచున్నాను. మరి ఈరోజు మా ఇరుకుల అనేది ఏకులవుడు అనే అతను అందరికి తెలుసు. తన గురువు ద్రోణాచార్యుడు బొటన వేలు అడిగితే వెనక ముందు చూడకుండా తన బొటన వేలుని కోసి ఇచ్చి తన విల్లు విద్యకి త్యాగం చేసిన చరిత్రాత్మకుడు మా ఎరుకుల ఏకలేవుడని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మరి ఈరోజు ఈ ప్రెస్ మీట్ మరి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మా ఎరుకుల వాళ్ళు కూడా బతుకులు మారాలంటే మాకు తగు ప్రత్యేక స్థానం కల్పించాలని, గిరిజనుల్లో మమ్మల్ని కూడా ఒక ఐక్యంగా చూడాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఇటీవల కాలంలో తెలుగుదేశం పార్టీ కూటమి 20 నామినేటెడ్ పోస్టుల్ని రిలీజ్ చేశారు. దానిలోనే భాగమే గిరిజనులకు సంబంధించిన ట్రైకర్ ఒక చైర్మన్, వారితో పాటు 5 మంది సభ్యులు ఉంటారు. 5 మంది సభ్యుల్లో కూడా ఒక్కరు కూడా ఇరుకుల కులస్తులు లేని పరిస్థితి. అందువల్ల మమ్మల్ని మా ఇరుకుల స్థితిగతులను గుర్తించి మరోసారి 2 చేతులు జోడించి నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గారికి మాకు ఒక ఇరుకుల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, మా స్థితిగతులను గుర్తించాలని ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేసుకుంటున్నాను.